అవునరా నసే బంగారులో పెంచిన నా కూతుర్ని ఆ యాదగిరికి ఇచ్చి పెళ్లి చేసి బలి చేశాను. ఇంకొక 25 ఏళ్ల అడ్డగడ్డలా పెరిగిన నా కొడుకు నువ్వు కూడా వెనకాల పుచ్చి కుక్కలాగా తిరుగుతున్నావు. తల్లి లేని పిల్ల కదా ఎంతో గారభంగా పెంచితే దానికి కూడా దాని నానబుద్ధులే వచ్చాయి కదరా దొంగ బుద్ధులు. కళ్ళలో ఒత్తులేసుకుని ఎంత కాపులా కాసినా సరే హరి చేతుల్లో నూనెలాగా జారిపోతుంది. ఈ సంగతి కథాయి వాడికి తెలిస్తే ముందు నా గొంతు నిలిపి తప్పేస్తాడు. పోయి తీసుకురా. మళ్ళీ పారిపోయిందని కబుర్లు చెప్పక్కర్లే, వెళ్ళి తీసుకురా. పని పట్ల సరే రోజు ఇది ఆట తింటాం, అది పారిపడటం మళ్ళీ మనమే తీసుకురావటం. మనం జోకేపోయింది దానికి రాని దానికి తెలుస్తాను ఈరోజు అటు ఇటో. ఏమిటో నువ్వు తేల్చేది? ఈలోగా వాడు వచ్చేసినట్టున్నారా? భాగ్యమతి ఎక్కడ? బాబా భాగ్యమతి బావా? అమ్మా భాగ్యమతి ఎక్కడమ్మా? పైన పడుకుందా? పైన పడుకుందంట బావా. హలో, ఎవరు? సుబ్బారెడ్డి ఉండొస్తున్నా. చెప్పు. ఒరే టైంకి వాడి చేతిలో ఫోన్ మోగింది కాబట్టి సరిపోయింది. లేకపోతే గదిలోకి వెళ్ళేవాడు మంచం ఖాళీగా కనపడేది. తర్వాత అదిగో వచ్చేసింది. ఏమే ఈ జన్మలో నీకు బుద్ధి రాదా? నీకొస్తే నాకు వస్తుంది. పోవే. ఏంటి నీకొస్తే నాకు వచ్చేది? పెద్ద చిన్న లేదా? పోరా పోరా. మామయ్యని పట్టుకుని పోరా గీరా అంటున్నావు ఏమిటి నువ్వు? వాడు మాత్రం నన్ను ఏగి అనొచ్చా? నా ఇష్టం, నేను అలాగే పిలుస్తాను. అమ్మమ్మ, కెన్ యు గెట్ మీ సంథింగ్ టు ఈట్ నౌ? ఈట్ నౌ. అన్ని నాన్న బుద్ధులే. మా నాన్న ఏమన్నా అన్నా ఉంటే పీక పిసికేస్తాను ముసల్దాను. అవునే, పీక పిసికేవాడు కూతురు పీకే పిసుకుతుంది, లేకపోతే పిండా పిసుకుతుంది. సచ్చి ఏ లోకంలో ఉందో నా కూతురు. బంగారు తల్లి. మాట్లాడితే మూడో మనిషికి వినపడేది కాదు. అలాంటి దాన్ని తీసుకువెళ్లి మీ నాన్న చేతులు పెట్టాం, వాడు దాన్ని మింగేశాడు. ఇప్పుడు నువ్వు ఒక్కదాన్ని తయారయ్యావు మమ్మల్ని మింగడానికి. పోతే పోవే ముసల్దానా, నువ్వుండేం సాధించాలే? భాగ్యం, నీకు ఈ మధ్య బాగా ఎక్కువైంది. ఏం చేస్తావురా? ఎక్కువ వాగావంటే మా నాన్నకి చెప్తాను. ఎవడి బెదిరిస్తావే? నువ్వు నా చెయ్యి పట్టుకుని లాగేవని చెప్తానురా. నీ చెయ్యి నరికేస్తాడు మా నాన్న. అవ్వా, ఆడపిల్ల మాట్లాడాల్సిన మాట్లావి బాగా బరిదెగించిపోతున్నావే. పోవే ముసల్దానా, పోయి కృష్ణారామ అనుకో, పుణ్యం వస్తుంది. అందుకే ఇంట్లోంచి పారిపోయేది. అంత నా కర్మ. మామ దీనికి మరీ ఎక్కువైంది. మీ చంద్రబాబు గారు వస్తాసు కదా. లాభం లేదు మామ, దీన్ని ఇలాగ వదిలేస్తే డేంజర్. నువ్వే చేసేసుకో, పాడుంటుంది. నీకేమన్నా పిచ్చెక్కిందా? అది ఎవరు తెలుసా నీకు? విషకన్య. పెళ్లి వేసుకున్నాడు, పుడుక్కు తెచ్చిపోతాడు. దాన్ని చేసుకున్నావు అనుకోరా, శోభన గదిలోకి వెళ్ళాలి కదా, దాన్ని ఏదో చేయాలి కదా. అది చిన్న కేక పెట్టింది అనుకో, పెళ్ళు 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 పెళ్ళి మా మామ బరికెత్తుకుతాడు. ఏం చేసావురా నా కూతుర్ని? గిచ్చావా గిల్లావా రక్కావా అని హ్యాండిక్యాప్డ్తో మర్డర్ చేస్తాడు. ఇది మాకు అవసరమా? ఏ లాడ్జింగ్కి వెళ్తాం, బుక్ చేసుకుంటాం, ఆ రోజు హ్యాపీ. ఏ రెస్టారెంట్కి వెళ్తాం, ఫుల్లుగా తింటాం, హ్యాపీ. దానే బచ్చాగాడో చేసుకుంటాడు. ఈ టెన్షన్ మాకు అవసరమా? మా మామతో టెన్షన్ అవసరమా? నువ్వు భోంచేయి. అమ్మా అమ్మా, ఇవాళ నేను ఒక అబ్బాయి చూశాను. ఆ అబ్బాయి నేను కలిసి టైటానిక్ డాన్స్ చేసాం. ఓ ఎంత బాగా డాన్స్ చేశాడో, నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేశాడమ్మా. వాడు నాకు మళ్ళీ కనిపిస్తాడంటావా? కనిపిస్తే బాగుండమ్మా. దేవుడు నీకు అందమైన ఫేస్ ఇచ్చాడరా. నీ నోట్లోంచి వచ్చే బూతులు కూడా నీతుల్లా అనిపిస్తాయి. ఐ లైక్ ఇట్ యా. థ్యాంక్స్. ఆ పిరికి బాబాయ్ గారు చెప్పిన ప్రకారం అమ్మాయి ఈ టైంలో ఇక్కడికి రావాలి. నువ్వు మ్యాడ్ వేషాలు లేకుండా దూరంగా తిరుగుతావా? అమ్మో, నా టైం అందు ముందే చెప్పు. ఏం చేయను. థ్యాంక్ యూ. ఏంట్రా ఇది? కర్రసాంబ్రా. యూనో, చిన్నప్పుడు మా చిన్నాన్న దగ్గర నేర్చుకున్నాను. మా చిన్నాన్న హిట్లర్ చిరంజీవి టైప్. ఏంట్రా?
ఏంట్రా బాబీ ఫ్లవర్ నీకు టిప్ ఇచ్చినట్టుంది, దెబ్బ అయిపోయావరా? టిప్ ఇస్తే టాప్ దాకా పాకేస్తానని పాపకు తెలియదురా. తెలదు చూపిస్తా. 100 రూపాయల నోటుకి రంగు ఉంటుందని తెలుసు కానీ ఇంత మంచి వాసన ఉంటుందని ఇప్పుడే తెలిసిందండి. ఎందుకని అంటారు? ఒక అందమైన అమ్మాయి చేత్తో ఇచ్చినందుక, లేకపోతే అది అర్థమైందండి. నాకు అర్థమైపోయింది. ఎనపెట్టి నేను తీసిచ్చుంటే తుప్పు వాసన వచ్చేది, కానీ మీరు ఫ్రెష్గా తీసిచ్చారు కదా. 100 ఏళ్ళు బతకడం వేస్ట్ అండి. జస్ట్ 1 అవర్ ఈ నోటుగా పుట్టుంటే ఎంత బాగుంటుందో తెలుసా? ఎంత చక్క హాయిగా. చాలు, అక్కడితో ఆపు. ఆపకపోతే 6'2" ఉంటావు, కరెక్టేనా? కరెక్ట్. పొడుక్కి తగ్గ లావు, ఫిగర్ బాగానే ఉంది. రోజు జాగింగ్ చేస్తావా? మంచి రంగు, మంచి కళ్ళు, ముక్కు, నోరు, మనిషిలాగానే ఉన్నావు. పర్వాలేదురా, అందగాడివే. ఎందుకురా నాతో పెట్టుకుంటావు? చచ్చిపోతావు, పోరా. నాకు భయం వేస్తుంది. చేతులు ఉనిగిపోతున్నాయి, గుండె దద్దట్లు ఆడిపోతున్నాయి, ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి. Stop అమ్మో it. చాలా ఎక్కువ చేస్తున్నావు. నేనెవరో తెలుసా నీకు? నేను యాదగిరి కూతుర్ని. అయితే మాకేమైనా భయమా? రేయ్, హలో డాడీ. హలో, ఏమా బంగారు తల్లి ఎక్కడున్నావు? డాడీ, డాడీ నేను ఇది ఎన్నో ఫ్లోర్? ఫస్ట్ ఫ్లోర్. నేను 3rd ఫ్లోర్ లో ఉన్నాను. ఏ 3rd ఫ్లోరా? ఇదిగో వస్తున్నా. ఏంట్రా? అది కాదు. నేనే వచ్చేస్తున్నాను. అప్పుడే? ఏం కావాలి కొనరా? నా షాపింగ్ అయిపోయింది డాడీ, నేనే వచ్చేస్తున్నాను. వద్దులే, నేనే వచ్చేస్తున్నా. ఎక్స్క్యూజ్ మీ, ఫస్ట్ ఫ్లోర్లో ఉండి 3rd ఫ్లోర్లో ఉన్నానని కన్న తండ్రితో అబద్ధం చెప్పారంటే నిజం చెప్పండి, నేను నచ్చేసాను కదా? అట్లీస్ట్ నచ్చుతూ ఉన్నానా? మా నాన్న చేతిలో నువ్వు చస్తావని జాలిపడి అబద్ధం చెప్పాను. మా అంకుల్ మనుషులను చంపుతాడా? సారీ, మీ నాన్న మా అంకుల్ అంటాను, ఏమనుకోండి. మాట్లాడొస్తాను ప్లీజ్. రేపు 9ంటికి గోకాటింగ్కి వస్తారా? నేనా? నీతోనా? ఇంపాసిబుల్. వస్తారా? రారా? రాను. అంకుల్ ఆగరా, చచ్చిపోతావు. వస్తారా? రాను. అంకుల్ వద్దు ప్లీజ్. వస్తారా? ఓకే, చస్తానా? వస్తాను ప్లీజ్. ఏంటి? నేనే వస్తానని చెప్పాను కదా. ఇదేంటి, ఏం కొనలేదా? షాపింగ్ అయిపోయింది డాడీ. ఏంట్రా బాబీ, ఫ్లవర్ ఫ్రూట్ అయిందా? దెబ్బ కూడా తగిలిందిరా. ఒళ్ళో పడాల్సిందే. ఈ ఫ్లవర్ రాదురా రే. దీపాలు కూడా ఎట్టేశారు బాబీ. ఎయిటింగ్ చేసి నా 8 తగ్గిపోతుంది. కరెక్ట్గా 9. పొద్దున్న 9 అని చెప్పి రాత్రి 9ంటికి రావటం మీ హైదరాబాద్ అమ్మాయిల స్పెషల్ టెక్నికా? అసలు రావటమే నీ మొహానికి చాలా ఎక్కువ. సంతోషించరా. మగపిల్ల నరే ఎవరే అనకూడదు, కళ్ళు పోతే తప్పు, పాపం. పళ్ళు రాలిపోతే రా, వినపడిందా రా? మగ పురుగుల్ని నేనెప్పుడు ఇలాగే పిలుస్తాను రా. నీలాంటి పొగరబోతు పోట్లకి తరే అన్నా ఒరే అన్నా చాలా అందంగా ఉంటుంది. ఏంట్రో ఈ సోపేస్తున్నావు? ఐ లవ్ యూ చెప్తావా? చాచా, నాకు అలవాట్లేదు. నాకంటూ స్టైల్ ఉంటుంది. చా, లైట్స్ బాగున్నాయి, చోటు బాగుంది, అట్మాస్ఫియర్ బాగుంది, చాలా రొమాంటిక్గా ఉంది. సో వాట్? తప్పు చేసేద్దామా? ఇది తప్పు చేసేద్దామా? తప్పేంటి? నువ్వు వయసులో ఉన్నావు, నేను వయసులో ఉన్నాను. ఒక అందమైన వయసులో ఉన్న అమ్మాయి, ఒక అందమైన వయసులో ఉన్న అబ్బాయి కలిసి చేసే తప్పు. ఆ తప్పు అసలు రావడమే నా తప్పు. నువ్వు కూడా తప్పంటున్నావు, నువ్వు తప్పంటున్నావు, నేను తప్పంటున్నాను. తప్పు ప్లస్ తప్పు ఇది కూడా తప్పు. ఏ ఛీ, నీతో మాట్లాడి. సరే మాట్లాడు, తప్పు చేసేద్దాం. యాక్షన్ యాక్షన్, ఐ వాంట్ యాక్షన్. రేపు ట్రై చేద్దామా?